రైట్ ఇక బీహార్లో వింత పెళ్లి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటు భర్త ముందే మేనల్లుడిని పెళ్లి చేసుకుంది భార్య ఆయుషి. ఇటు దీనికి సంబంధించిన వీడియో ఇటు సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఇటు కుటుంబ సభ్యుల ముందే అత్త ఆయుషిని పెళ్లాడాడు మేనల్లుడు. ఇటు భర్త ముందే ఇటు భార్య ఈ విధంగా ప్రవర్తించడంతో దానికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుందని చెప్పుకోవాలి. ఇటు కుటుంబ సభ్యుల ముందే అత్త ఆయుషిని మేనల్లుడు పెళ్లాడాడు. ఇటు 2021లో విశాల్ దూబేతో ఆయుషికి వివాహం జరిగింది. ఇటు 5 ఏళ్లుగా కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఒకటే ప్రాంతంలో కలిసి ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు విశాల్ దూబే అలాగే ఆయుషిలకు 3 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్ళైన కొంతకాలానికే తమ సమీప బంధువైన సచిన్తో ఆయుషి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటు సోషల్ మీడియాలో కూడా ఆ వ్యక్తి పరిచయం అయ్యాడు. రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇటు సచిన్ ఆయుషి ఇటు ఇంట్లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా వీరిద్దరు కూడా రిలేషన్ని మెయింటైన్ చేశారు. రిలేషన్ మెయింటైన్ చేసిన గత కొన్ని రోజుల తర్వాత కూడా ఇటు జూన్ 15న సచిన్తో ఇటు ఆయుషి పారిపోయింది. భార్య కనిపించడం లేదు అంటూ కూడా ఇటు భర్త సదరు ఆ ప్రాంతానికి సంబంధించిన పిఎస్లో అయితే కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఇటు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు సచిన్తో పారిపోయినట్లుగా కూడా ప్రెసెంట్ పోలీసు అయితే ఒక నిర్ధారణకి వచ్చారు. ఆ తర్వాత ఇటు కోర్టులో సచిన్తో డైవర్స్ కోసం ఆయుషి దరఖాస్తు పెట్టుకుంది. ఇటు కూతురిని తనతో పెంచుకోవడానికి ఆయుషి నిరాకరించినట్లు తెలుస్తుంది. దీనిపై ఇటు ఇరు కుటుంబ సభ్యులు కూడా సానుకూలంగా స్పందించడంతో పెద్దల అంగీకారంతో అయితే సచిన్ ఆయుషిల వివాహం అయితే జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మేనల్లుడిని ఈ విధంగా భర్త ఉండగానే భర్త ముందే ఈ విధంగా ఆయుషి పెళ్లి చేసుకోవడం కూడా ఒక వింతగా కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇటు జూన్ 15న సచిన్తో ఇటు ఆయుషి పారిపోయింది. అయితే 3 ఏళ్ల పాప కూడా ఉన్న నేపథ్యంలో ఇటు భర్త ముందే ఈ విధంగా ప్రవర్తించడంతో కూడా నెటిజన్లంతా కూడా ఒక వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఎవరైతే ఆయుషి ఉందో తాను కనిపించడం లేదు అంటూ కూడా ఇటు భార్య పిఎస్లో కంప్లైంట్ చేశారు. ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఈ కేసును దర్యాప్తు చేపట్టిన తర్వాత ఇటు సచిన్తో పారిపోయింది అన్న ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇటు దీనికి సంబంధించి ఎవరైతే తన భర్త ఉన్నాడో తన భర్తతో విడాకులు తీసుకునేందుకు కూడా ఆమె కోర్టుకు వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో ఇటు ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ప్రెసెంట్ తన మేనల్లుడిని పెళ్లి చేసుకుంది. ఇటు బీహార్లో ఒక వింత పెళ్లి జరిగిందనే చెప్పుకోవాలి. ఇటు 2021లో విశాల్ దూబేతో ఆయుషికి వివాహం జరిగింది. దాదాపు వీరిద్దరి వివాహం జరిగి కూడా 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వీళ్ళకి ఒక 3 సంవత్సరాల పాప కూడా పుట్టింది. ఆ తర్వాత ఒక వ్యక్తి సచిన్ అనే వ్యక్తితో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత అది కాస్త వివాహితర సంబంధం పెట్టుకుంది ఆయుషి. ఇటు సచిన్తో గత కొంతకాలం నుంచి కూడా ప్రేమలో ఉన్న నేపథ్యంలో ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. సో దానికి సంబంధించి కూడా ఇటు కోర్టులో భర్తకి సంబంధించి కూడా విడాకులు తీసుకోవడానికి కూడా ఇటు కోర్టులో ఆమె అప్పీల్ చేసింది. అయితే దానికి సంబంధించి ఇటు ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఇటు ఇద్దరి పెళ్లి అయితే భర్త ముందే జరిగిన ఘటన ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో చాలా మంది యువకులు ఈ విధంగానే భర్త ఉండగానే భార్య ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకోవడం లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత హత్యలు చేయడం ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మేనల్లుడిని భర్త ముందే పెళ్లి చేసుకోవడం అనేది కూడా ఒక వింత పెళ్లిగా జరిగింది అంటూ కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ ఘటన ఇటు బీహార్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం మేనల్లుడు సచిన్తో ఆయుషి వివాహేతర సంబంధం ఉన్న కారణంగా ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇటు జూన్ 15న సచిన్తో ఆయుషి పారిపోయింది. దానికి సంబంధించి కూడా ఇద్దరు భర్త కంప్లైంట్ కూడా చేశాడు. ఆయుషి భార్య కనిపించట్లేదు ఆయుషి అంటూ కూడా భర్త కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు పోలీసులు ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా ఇటు సచిన్తో ఆయుషి వెళ్ళిపోయినట్లుగా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన అనంతరం కూడా వీరిద్దరు కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం కూడా పెద్దలతో అయితే మాట్లాడి వాళ్ళిద్దరూ ఓకే చెప్పడంతో ఇటు కుటుంబ సభ్యులు కూడా పాజిటివ్గా ఉండడంతో వారిద్దరూ ఒక దగ్గర ఉండి పెళ్లి చేసుకున్నారు. आयुषी कुमारी। आयुषी कब से प्यार था इससे? 2 साल से। कैसे प्यार हुआ था, कैसे दोस्ती हुई? अब प्यार थोड़ी कैसे और कब होता है, वो तो प्यार तो कभी भी अट्रैक्शन कभी भी हो जाता है किसी से। मोबाइल के जरिए बात होती थी या घर के बगल में होने के कारण?
क्या हुआ था कुछ? मोबाइल, घर से भी कनेक्शन, उसकी वजह से भी, मोबाइल से भी? मोबाइल से भी। तो कौन लगता है रिश्ते में, तो आपका कुछ लगता है? कौन है रिश्ते में? रिश्ते में मेरे हस्बैंड है, उससे ज्यादा मेरे कोई अभी कुछ नहीं। हस्बैंड बने, पहले क्या? पहले भी मेरे हस्बैंड थे। सुनने में आ रहा है कि आप जो आप सुने शायद वही सच होगा। चाची ही थी। हाँ तो अपने भतीजे पे दिल आ गया आपका। बस। तो अब जो आपके पहले पति थे उनको छोड़ दिए हैं? डिवोर्स दे दिए। डाइवोर्स हो गया आपकी? अब इनके साथ रहना है? कोई तरह का गिला शिकवा तो नहीं है आपको? कोई गिला शिकवा नहीं है। अब इनके साथ जीवन भर रहेंगे ना? हाँ। फिर कहीं वापस तो नहीं चले जाएंगे अपने पति के पास? वो फालतू काम हम नहीं करते। एक फालतू काम वो किया है, एक हमने। बच्चा भी था। फालतू काम मेरा पहला पति किया, हमने एक औरत के साथ। हर औरत एक जैसी नहीं होती है। क्या किया था? अत्याचार किया था। तब किसी से किसी को दिल लगा होता है, कैसे फालतू का किसी को दिल लगा होता है। मतलब अत्याचार के बाद आप दिल लगा लिया आपके भतीजे? बस हाँ। अरे वो अपना बच्चा को क्या कीजिएगा? वहाँ लिखा हुआ है कोर्ट में। अब इतना आप लोग को सफाई हम नहीं दे सकते। फिर भी क्या आप क्या चाहते हैं? अपने बच्चे को ले जाना चाहते हैं? क्या चाहते हैं आप? मेरा बच्चा बायोलॉजिकल जो फादर है उसी के पास रहेगी। आपका उन पर अधिकार नहीं है? नहीं, कोई अधिकार मेरा नहीं है। अच्छा, पहली शादी कब हुई थी आपकी? 2021 में। 4 साल बाद फिर दूसरा शादी कर? बोलिए ना। आयुषी ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బీహార్లో మొత్తానికి ఒక వింత పెళ్లి జరిగిందనే చెప్పుకోవాలి. ఇటు భర్త ఉండగానే కూడా మేనల్లుడితో అయితే తాళి కట్టించుకున్న ఘటన అయితే ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ఇటు భార్య ఆయుషి మరొక పెళ్లి చేసుకున్న వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు కుటుంబ సభ్యుల ముందే కూడా అత్త ఆయుషిని మేనల్లుడు పెళ్లాడాడు. ఇటు 2021లో కూడా విశాల్ దుబేతో ఆయుషి వివాహం జరిగింది. అయితే 5 ఏళ్లుగా కూడా ఇద్దరు కలిసి ఉంటూ ఉన్నారు భార్యాభర్తలు. అయితే వీరిద్దరికీ కూడా విశాల్ దుబే లేక ఆయుషిలకి ఇద్దరికీ కూడా ఒక 3 ఏళ్ల పాప కూడా ఉంది. పాప ఉన్న తర్వాత వీరిద్దరూ ఎవరైతే ఇప్పుడు సచిన్ని పెళ్లి చేసుకుందో ఆ వ్యక్తి తనకి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. అలాగే తనకి ఒక దూరపు బంధువుగా కూడా తాను చెప్పుకొస్తుంది. సో ప్రెజెంట్ వాళ్ళ రిలేషన్ కనుక మనం చూస్తే తాను మేనల్లుడు అవుతాడు అంటూ కూడా ఇటు కొంతమంది చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే పెళ్ళైన కొంతకాలానికే తన సమీప బంధువైన సచిన్తో ఆయుషి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం కాస్త ఇటు పెళ్లి వరకు తీసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. వీరిద్దరికీ కూడా సోషల్ మీడియా ద్వారానే పరిచయం ఏర్పడింది. ఇటు రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు సచిన్ అలాగే ఆయుషి. దీనికి సంబంధించి కూడా తాను గతంలోనే తన భర్త నుంచి విడాకులు కావాలి అంటూ కూడా కోర్టులో ఒక అప్పీల్ వేసింది. సో కోర్టులో అప్పీల్ వేసిన అనంతరం కూడా మరిద్దరు విడిపోవాలని అని కూడా అనుకున్నారు. సో సచిన్తో రిలేషన్ ఉన్న కారణంగా కూడా ఇటు ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో ప్రెసెంట్ కుటుంబ సభ్యుల ముందు అలాగే భర్త ఉండగానే ఇటు మేనల్లుడిని పెళ్లి చేసుకున్న ఘటన అయితే ప్రస్తుతం బీహార్లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. आयुषी कब से प्यार था इसे? 2 साल से। कैसे प्यार हुआ था? कैसे दोस्ती हुई? अब प्यार थोड़ी कैसे और कब होता है, वो तो प्यार तो कभी भी अट्रैक्शन कभी भी हो जाता है किसी से। मोबाइल के जरिए बात होती थी या घर के बगल में होने के कारण क्या हुआ था कुछ? मोबाइल, घर से भी कनेक्शन, उसकी वजह से भी। मोबाइल से भी? तो कौन लगता है रिश्ते में, तो आपका कुछ लगता है? कौन है रिश्ते में? रिश्ते में मेरे हस्बैंड है, उससे ज्यादा मेरे कोई कुछ नहीं। बने, पहले क्या? पहले भी मेरे हस्बैंड थे। सुनने में आ रहा है कि आप जो